అసలు ఇక్కడ మా తాతలు తండ్రులు అంటే నాసర్ మహమ్మద్ అనే ఉండే ఈడ ఊరు పొందించినప్పుడు ఇక్కడ చిన్న మొలక ఉంటే ఆ ఊళ్ళో ఏంటంటే కొంతమంది షేగాలు వచ్చేటోళ్ళు వాళ్ళు వచ్చి పూజ చేసి బొట్లు పెట్టి చేసేది ఇంత 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 దాదాపు మా తాతలు తండ్రులు నాన్న కూడా ఈ దాదాపు 200-250 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు. అయితే ఎప్పుడు ఏమైంది అంటే మొదటి నుంచే కూడా ఊళ్ళే అన్ని వర్గాలకు కులాలకు మతాలకు లేకుండా అందరి వర్గాలు ఇక్కడ పోషమ్మ తల్లి దగ్గరనే ఇక్కడ బోనాలు చేయడము. ప్రతి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్ ఏ గృహప్రవేశం చేసుకున్నా పెళ్ళిళ్ళు జరిగినా ఫస్ట్ పోషమ్మలకు బోనాలు చేసి తర్వాత దుర్గమ్మలకు బోనాలు చేసిన తర్వాతనే ఇంట్లో కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా అమ్మవారు కూడా చాలా నిష్ఠతోని అన్ని విధాల మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసింది. అమ్మవారు ఎన్నడూ కూడా ఏ ఇబ్బంది కూడా మాకు పెట్టలేదు. ఆ విధంగా మేము ప్రతి ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా ఒకసారి సమిష్టిగా కూడా ఒకసారి బోనాలు చేస్తాము. అదేవిధంగా ఆషాఢ బోనాలు అనేటివి మీకు తెలుసు, అది కూడా ప్రతి గ్రామంలో జరుగుతాయి. సిటీలో జరిగినట్టే ఇక్కడ మాకు ఇమాంబాద్లో కులాలకు మతాలకు అతీతంగా ఒక సమిష్టిగా ఒక విలేజ్కి అనేది ఒక మేకను కోస్తాము. కోసి అది ఆ ఇంటింటికి వస్తాం బొట్టు, ఎందుకంటే అమ్మవారి బొట్టు మాకు వచ్చింది అని ఆడ దుర్గమ్మ కాడ ఈడ కూడా అంతే ఇస్తాం. కానీ ఈడ అమ్మవారికి అయితే బోనాలు చేసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేసుకుంటాం మేము. ఇప్పటికి కూడా దాదాపు నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా ఈ ఇంత పెద్ద మర్రి చెట్టు ఈ చుట్టుప్రక్కల ఎక్కడ లేదు.